బాబాయ్ మీ జీవన విధానం ఈ పొద్దున్నుంచి ఈ కండ్లన్నీ అమ్మితే ఎంత వస్తుంది? చెరుకు 200 సరిపోతుంది. చెరువు 200 వస్తాయండి సాయంకాలం దాకా అమ్మితే. బేరం ఉంటే అదేనా, బేరం లేకపోతే కష్టమేనండి. ఒక్కోసారి అసలు ఏమి ఉండదండి. కొద్దిగా చినుకులు కండ్లు కదండి, చినుకులు పడితే ఉంటుందండి బేరం, లేకపోతే ఉండదండి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? నేను విజయవాడ వెళ్ళి తెచ్చుకుంటానండి. విజయవాడ నుంచి మార్కెట్ ఉందండి. అంటే పొలాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదా? పొలాల్లోకి కొంచెం వెళ్ళలేమండి. అది తోటలు కొనుక్కునే వాళ్ళకి, ఎక్కువ వ్యాపారస్తులకి అవి తెచ్చుకోవడం కుదురుద్దండి. మాదే చిన్న వ్యాపారం కదండి. అదండి. ఈ ప్రభుత్వం పథకాలు ఏమన్నా మీకు వస్తున్నాయా? మాకు ప్రభుత్వ పథకాలు ఏమి రావట్లేదండి. మీకు పెన్షన్ ఉందా? లేదండి. మీకు అంటే అర్హులేనా మీరు పెన్షన్ కూడా? పెన్షన్కి అర్హులు అంటే 59 సంవత్సరాలు. ఈ సంవత్సరం పోతే 60 పూర్తి అయిపోతాయండి. అదండి. అంటే 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పాను. లేదండి, మాకేమి అసలు ఇప్పుడు అడుగుతుంటే అసలు ఇప్పుడు ఏమి లేవు అంటున్నారండి. సచివాలయంలో అడుగుతుంటే ఇంకా పతిరాలు ఆ పథకం పెట్టలేదని చెప్తున్నారండి. ఆ పథకం పెట్టలేదని చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? మాకేం ఉపయోగం లేదండి. అది పిల్లలు ఉన్న వాళ్ళకి డబ్బులు పడినాయి అంట, కానీ మాకైతే చిన్నపిల్లలు లేరు. మాకేం దీనివల్ల ఉపయోగం లేదండి. మాకైతే ఏం ఉపయోగం లేదండి ఈ ప్రభుత్వం వల్ల. మాకైతే రూపాయి మాకేమీ కలిసింది లేదు. మేము కష్టపడితే తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. అది అంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరమే కదా, ఈ సంవత్సరంలో కూడా బాగానే చేసాము అభివృద్ధి అని చెప్పి అంటున్నారు కదా. చేసుకుంటే రోడ్లు బోర్డులు చేసుకున్నారేమో కానీ లేబర్కి ఏం చేయలేదండి. లేబర్కి ఏం రాలేదు లేదండి. అంటే మీరు ఈ జీవన విధానం కూడా కష్టంగా ఉందా, పర్వాలేదా? కష్టమేనండి. ఇల్లు కూడా లేదండి మాకు. ఆ జగన్ గారు ఉండగా ఇల్లు ఇచ్చారండి, స్థలం. అదేమో గొడవల్లో పడి ఆగిపోయింది. అది అలా ఆగిపోయింది అంతే. అంతలో ఆయన ఓడిపోయారు, అది అలా ఆగిపోయింది. పెట్టుకోండి ఇస్తామని అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ పెట్టుకోండి మేము ఇస్తాము అని అంటున్నారు. అది నిజమంతా ఉట్టిదంటే వస్తాయో రావో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చినాయే లేదు. ఇప్పుడు ఈ వస్తాయని నమ్మకం ఏంటండి? ఇప్పుడు అంతే కదా, ఎవరికైనా నమ్మకం అలాగా ఉంటుంది కదా. ఈ ప్రభుత్వం వచ్చాక అదిగో ఇదిగో అంటున్నారు. ఈయన పింఛన్ రావట్లేదండి. అదేంటే ఇంకో సంవత్సరం ఆగాలి, 2 సంవత్సరాలకు వస్తాయి, ఇన్ని సంవత్సరాలకు వస్తాయి అంటున్నారు. ఆ పంచాయతీ చుట్టూ తిరిగాం, ఒక్క పని అవ్వలేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మమ్మల్ని అనేది పట్టించుకోవట్లేదు.